అడిపోతున్నారు. ఒక్కొక్కడు స్తోత్రాలు చేస్తున్నాడు, చల్లబడట్లేదు. అమ్మా ఆయన చల్లబడట్లేదు. సాధారణంగా ఆయన కోపం బాగా తీవ్రంగా ఉందండి అంటే తగ్గిపోతుందండి, వాళ్ళ ఆవిడ పిలవండి అంటారండి. ఆవిడ వస్తే తగ్గిపోతుంది. వాళ్ళ ఆవిడ పిలిచారు వెంటనే. మహాలక్ష్మీదేవిని చెప్పారు, ఇదిగా ఆయన కోపంగా ఉన్నారు. ఆవిడ వెళ్ళి వచ్చేసి నాకు తెలియదు అండి, తెలియదు. ప్రళయాక్క బింబము పగిరినున్నది కానీ నిమ్మోము పుణ్యందు నిభము కాదు. ఇది ప్రళయాక్కలా ఉందయ్యా, నాకు తెలిసిన చంద్రుడు లాంటి ముఖం. ఆ చూపు ఎప్పుడు ప్రసన్నంగా చూడడం నాకు అలవాటు. నిప్పులు చూపు నాకు తెలియదులే అది. ఆవిడకి తెలియదు కదండి. పిల్లాడికి ఎంత తెలుసో చెప్పడం కోసం అమ్మ చేస్తున్న గొప్ప పని ఇక్కడ. అప్పుడు ఆ పిల్లాన్ని పంపారు, నువ్వు వెళ్ళి అని శాంతపరిచాను. ఆయన వచ్చాడండి, ఇక్కడ ఇది అసలైన తత్వం అండి. ఆయన వచ్చి ఎవరిని శాంతపరచాలో ఆలోచిస్తున్నాడు. శాంతమే ఆయన నేను శాంతపరిచాడు. ఇక్కడ ప్రహ్లాదుడు నరసింహస్వామిని చూసిన చూపుకి ఇతర దేవతలు చూసిన చూపుకి తేడా ఉంది. అది ఏమిటి అనేది భాగవతం బాగా చదివితే తెలుస్తుంది. అదేమిటి అంటే దేవతలు అంటున్నారు, అమ్మయ్య నువ్వు వచ్చావు, రాక్షడు చచ్చాడు, ఇక్కడ నుంచి మా రాజ్యం మాకు దక్కింది. పితృదేవతలు వాళ్ళు అంటున్నారు, మాకు మా కవ్యాలు మాకు దక్కుతాయి. ప్రజాపతులు అంటున్నారు, మేము చేయగలం సృష్టి హాయిగా చేసుకోగలం. యముడు వచ్చి దిక్పాలకులు మా పనులు మేము చక్కగా చేసుకోగలం. అంటే ప్రతివాడు నరసింహస్వామిని ఎలా చూస్తున్నారంటే వాళ్ళ ప్రయోజనాలు ఆయన వల్ల ఎలా తీరుతున్నాయని చూస్తున్నారు, కానీ ఆయన నాయనగా చూడట్లేదు. ఇది ఇందులో ఉన్న విషయం. పరమాత్మని పరమాత్మగా చూడట్లేదు, తన ప్రయోజన దృష్టితో చూస్తున్నారు. తన ప్రయోజన దృష్టితో పరమాత్మని చూస్తున్నంత కాలం పరమాత్మ అర్థం కాడు. పరమాత్మని పరమాత్మగా చూడగలిగేవాడు ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే. ఇది తెలుసుకుంటాడు. అది అందుకు ప్రహ్లాద జ్ఞానభక్తి. ఆయన వెళ్ళేట్టండి. ఆయన వెళ్ళి స్తోత్రం చేయలేదు, మంత్రం చేయలేదు, భజన లేదు, గాన భజన లేదు. వెళ్ళిలో దండం పెట్టాడో లేదో స్వామి ఒక్కసారి తన చేతిని చాచి తల నిమిరి ఒళ్ళో పెట్టుకున్నట్టండి ప్రహ్లాదుడు. ఎంత దయామయుడు! ఒళ్ళో పెట్టుకుని తల నిమిరేడు. స్తోత్రం ఉందా, ఏముందా? జ్ఞానం ఉంది. తనపై ఆ జ్ఞానభక్తుడిని పరమాత్మ ఎంత ఒళ్ళోకి తీసుకుంటాడో చూడండి. నిమిరి నన్ను చూస్తే భయం వేయట్లేదా అని అడిగట్టండి. ఎంత గొప్ప కరదంష్టా భృకుటి సటానకయు గ్రత్వానయం దీర్ఘత రాత్రమాలికయు భస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెర. అయ్యా నీ నృసింహ రూపం చూసిన భయం లేదయ్యా, కానీ భయం ఒకటి ఉంది నాకు. దుర్భర దుర్వార సంసార దవాగ్నికి వెరతు, నీ పాదాశ్రయం చెయ్యవే. నాకు ఈ సంసారం అంటే భయం, కానీ భయాన్ని భయపెట్టే అభయస్వరూపుడు నిన్ను చూస్తే భయపడటం ఏంటయ్యా, ఉద్ధరించే స్వామి నువ్వు అన్నాడు ఇక్కడ. గంభీర సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత్శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ